ప్యాలెస్ అనేటువంటి ఈ హోటల్ ఏదైతే ఎంత ప్రతిష్టాత్మకంగా ఒంగోలు ప్రజల కోసం అయితే తీసుకొచ్చారో, దీంట్లో ఖచ్చితంగా మేము రూపొందించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి 5 నుంచి 6 కేటగిరీస్ మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్ లో నాకు తెలిసినటువంటి ఆ హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అది 150 రేడియస్ లో మనకి ఎక్కడా లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ సూట్ దగ్గర నుంచి నార్మల్ సూట్, ఫ్యామిలీ సూట్, ప్రీమియం రూమ్స్ తో సహా మొత్తం కలిపి మీరు 42 రూమ్స్ మేము ఇక్కడ రూపొందించడం జరిగింది. దీనికి ప్రతి ఈవెంట్ అంటే కార్పొరేట్ ఈవెంట్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఫ్యామిలీ ఈవెంట్స్ దగ్గర నుంచి ఏ ఈవెంట్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ హోటల్ అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ అంటే కన్వీనియంట్ గా ఉండే ప్లేస్ లో కూడా రూపొందించడం జరిగింది. వై ప్యాలెస్ ఓపెనింగ్ వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, వారికి కస్టమర్లకి శుభాకాంక్షలు. ఈ వై ప్యాలెస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుదీర్ఘంగా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి ఎమ్యూనిటీస్ తోటి మన ఒంగోలుకే ప్రామాణికంగా ఉండేట్టుగా మేము తయారు చేయడానికి ఎంతో శ్రమించాం. అది మా ఈ ఫెసిలిటీస్ అనేవి ఇంకా దాదాపు ఫంక్షన్ హాల్ వచ్చేసి 400 to 500 వరకు ఫెసిలిటీ కల్పిస్తూ రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.